గైస్ ప్రజెంట్ మనం అయితే భద్రాచలంలో అయితే ఉన్నాము. మనం పాపికొండలు వెళ్ళాలంటే ముందుగా భద్రాచలం అయితే రావాలి. భద్రాచలం నుండి మనకైతే ఒక 70 కిలోమీటర్స్లో పోచవరం బోట్ పాయింట్ అనే ఉంటుంది. ముందుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే చేరుకోవాలి. మనం ఈ పాపికొండలను 2 ప్రదేశాల మీదుగా అయితే చేరుకోవచ్చు. ఒకటి భద్రాచలం నుండి మరియు రెండవది రాజమండ్రి నుండి. సికింద్రాబాద్ నుండి భద్రాచలం వరకు మనకైతే డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. మనం భద్రాచలం రోడ్ అయితే చేరుకోవాలి. అక్కడ నుండి భద్రాచలం ఒక 40 కిలోమీటర్లు అయితే ఉంటుంది. పాపికొండలు వెళ్ళడానికి అయితే ఇక్కడ డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి. మా బోట్ సర్వీసెస్ వచ్చేసి శ్రీ గంగా బోట్ సర్వీసెస్. మేమైతే ఈ ప్యాకేజీకి మాకు 1300 అయితే ఛార్జ్ పడింది. భద్రాచలం నుండి పాపికొండలు చేరుకోవాలంటే మనం పోచవరం బోట్ పాయింట్ అయితే చేరుకోవాలి. ఇది ఒక 70 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మేము తీసుకున్న ప్యాకేజీలో మాకు పికప్ అండ్ డ్రాప్ అయితే వాళ్ళే చేస్తారు. ఇలాంటి వ్యాన్లో అయితే తీసుకొని పోతారు. దారిలో అందాలను చూసుకుంటూ మా ప్రయాణం అయితే పోచవరంకి కొనసాగిస్తున్నాము. ఓన్ వెహికల్ ఉన్నవారు డైరెక్ట్గా అయితే ఈ పోచవరంకి చేరుకోవచ్చు. ఆఫ్లైన్ టికెట్స్ అయితే బోట్ పాయింట్ దగ్గర అమ్ముతారు. ఫైనల్గా పోచవరం బోట్ పాయింట్ అయితే చేరుకున్నాము. మనం రీచ్ అవ్వగానే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బోట్ ఎక్కే ముందు మన ఆధార్ డీటెయిల్స్ అయితే రాయాల్సి ఉంటుంది. మా బోట్ వచ్చేసి అశ్విని పలాస ఎక్స్ప్రెస్. ఇక లోపలికైతే వెళ్దాం. ఈ బోట్లో 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. కింద ఏసీ హాల్ ఉంటుంది. ఇంకా అలా స్టెప్స్ ఎక్కితే మనకు పైన చైర్స్ వేసి లైవ్ జాకెట్స్ అయితే ఉంటాయి. అందాలను దర్శించడానికి ఇచ్చేసిన గెస్ట్ అందరికీ కూడా కొద్దిగా స్వాగతం సుస్వాగత శుభాంజలి తెలియజేశామండి. మా యొక్క అశ్విని పలాస ఎక్స్ప్రెస్ అలాగే బ్యూటిఫుల్ అందమైన పాపికొండల అందంలోకి మన విహారతను ముందు కొనసాగి జరుగుతుంది కాబట్టి సో హ్యాపీగా ఆనందాన్ని ఎంజాయ్ చేసుకునే యొక్క విహారతను ముందు కొనసాగిద్దాం. సో ప్రకృతి నేచర్ లో మన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఆ సీతారాముల వారిని స్మరించుకుంటూ మన బోటింగ్ అయితే స్టార్ట్ అయింది. మన బోట్ స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా వియ్యంపురం మండలం పోచవరం అనే గ్రామం. అలాగే ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి అనే విలేజ్. అలా కొండల మధ్య నదిలో మన బోటింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకో ముఖ్యమైన విషయం వచ్చేసి మనకు సిగ్నల్స్ అయితే కొంచెం కూడా రావు. ఒక 4 నుంచి 5 గంటలు అయితే మనం ఈ సీనరీని చూస్తూ మన ప్రయాణాన్ని పాపికొండలకైతే చేరుకుంటాం. ప్రయాణం మొత్తం మనకు 60 నుంచి 70 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా ఒక 60 కిలోమీటర్లు నది మధ్యలో ఆ కొండ ప్రాంతపు అందాలను చూసుకుంటూ మనం మన బోటింగ్ అయితే కొనసాగించవచ్చు.
పాపికొండలు చేరుకోవడానికి మనకు కొంత సమయం అయితే పడుతుంది. ఈ కొంత సమయం మనకు సందడి చేసేలా బోట్లో అయితే కొన్ని యాక్టివిటీస్ అయితే చేస్తారు. అలాగే పిల్లలు, పెద్దలు, చిన్నవాళ్ళు అందరితో అయితే ఈ యాక్టివిటీస్ చేయిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం వచ్చేసి అల్లూరి సీతారామరాజు గారు ఈ పాపికొండల ప్రదేశం వచ్చారని మరియు బ్రిటిష్ వాళ్ళ జైళ్లను అతను ఇక్కడే ధ్వంసం చేశాడని ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. కొంత దూరం ప్రయాణించాక మనకు ఒక గ్రామం అయితే కనబడుతుంది. అదే పేరంటాలపల్లి గ్రామం. ఇక్కడ గ్రామ జనాభా అయితే చాలా తక్కువ. ఈ గ్రామం ప్రత్యేకత మరియు పురాణం చూసుకుంటే ఈ గ్రామంలో శివాలయం అయితే ఉంటుంది. దానిని మనం పేరంటాలపల్లి శివాలయం అని కూడా పిలుస్తాము. ఈ శివాలయం 1800 శతాబ్దంలో రాజమహేంద్రవరం నుంచి ఒక మునీశ్వరుడు లాంచ్పై బయలుదేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడే బస చేశారని, ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడని, అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి ప్రాంతవాసులైతే చెబుతున్నారు. మన బోట్ ఇక్కడ ఒక 20 నిమిషాలు అయితే ఆగుతుందని బోట్ అన్న వాళ్ళైతే చెప్తున్నారు. మనం ఆ శివాలయం అయితే దర్శించుకోవచ్చని మరియు ఇక్కడ ప్రాంత ప్రజలకు వారి యొక్క జీవనాధారాన్ని మనం పరిశీలించవచ్చని అయితే అన్న వాళ్ళు చెప్తున్నారు. దారి మధ్యలో ఇక్కడి గ్రామస్తులు వారి జీవన ఉపాధి కోసం రకరకాల బొమ్మలు తయారు చేసి అయితే అమ్ముతున్నారు. అలాగే వాళ్ళ ప్రాంతంలో పండే రకరకాల పండ్లు మరియు తేనె వంటివి అమ్మి వాళ్ళ యొక్క జీవనాధారం అయితే కొనసాగిస్తున్నారు. ఇదే మనం అనుకునే శివాలయం. ఈ శివాలయం దర్శించుకునే ముందు ఇక్కడ పారే చల్లని నీటితో మనం కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రపరచుకోవాలని ఆ ముని అయితే ఆదేశం పెట్టినట్లు ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. నీరు అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఈ నీరు అన్ని కాలాల్లో అయితే ప్రవహిస్తుందని, అలాగే ఈ గుడిలో ఒక గంట అయితే ఉంటుంది అని, ఈ గంటను మనం ఒకసారి మాత్రమే కొట్టాలి అని ఆ ముని ఆదేశించినట్లు ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. గుడి లోపల అయితే చాలా నిశ్శబ్దంగా ఉండాలి. అలాగే ఎటువంటి కెమెరాలు, మొబైల్ ఫోన్స్ అయితే ఎలో లేవు. అందుకని నేను లోపలైతే షూట్ చేయలేకపోయాను. దర్శనం తరువాత మనకు అయితే లంచ్ ప్రొవైడ్ చేస్తారు. లంచ్లో రకరకాల వెజ్ ఐటమ్స్ అయితే మనకు పెట్టారు. అలా భోజనం అనంతరం ఇక మన పాపికొండలో అందాలు అయితే ఇంకో 10 నిమిషాలలో స్టార్ట్ అవుతాయి.
కొండపల్లి గ్రామం మరియు ఇక్కడ ప్రదేశాల్లోనే మన తెలుగు సినిమాలు అటువంటి గోదావరి, అడవిరాముడు, గోపి గోపిక గోదావరి మరియు రీసెంట్ ఫిలిం రంగస్థలం కూడా ఇక్కడ షూటింగ్ అయితే జరిగింది. అలా కొంత దూరం ప్రయాణించాక పాపికొండలు అయితే రీచ్ అయ్యాము. చల్లని వాతావరణం, చుట్టూ కొండలు, ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ని అయితే నేను వీడియో కానీ మాటల రూపంలో అయితే ఎంత వివరించినా తక్కువే. అలా పాపికొండలను చూస్తూనే ఎండ్ పాయింట్ అయితే వచ్చేసింది. మన బోట్ అయితే రిటర్న్ తిప్పేశారు. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.